హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ఈ లడ్డు రోజుకొకటి తిన్నారు అని అంటే హ్యాపీగా మీరు బయట ఖర్చు పెట్టకుండా విటమిన్ డి డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చండి. మీరు ఎలాంటి మందులు వాడకుండా డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఏదున్నా సరే తగ్గించుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఇది సింపుల్గా దీన్ని నువ్వులుండ లేకపోతే సిమ్మిడి, కొంతమంది చిమిలి ఉండ అని కూడా అంటారు కదా, అదే అండి రెసిపీ. మనం ఏ క్వాంటిటీతో అయితే నువ్వులు తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. ఒక గ్లాస్ నువ్వులు తీసుకుంటే ఒక గ్లాస్ బెల్లం అనమాట, అలా తీసుకోవాలి. నేను దీంతో 2 గ్లాసులు నువ్వులు తీసుకుంటున్నాను. సో దీంతో నేను 2 గ్లాసులు బెల్లం తీసుకుంటున్నాను అనమాట. అంటే నువ్వులు 2 గ్లాసులు అయితే బెల్లం కూడా 2 గ్లాసులే, 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. అంటే కొంచెం లైక్ ఎలా అంటే బరకగా అంటారు కదా, అలా కొంచెం మరీ మెత్తగా చేస్తే పౌడర్ అయిపోతుంది. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం తీసుకున్న బెల్లం కూడా వేసేయాలి. బెల్లం వేసుకున్న తర్వాత జస్ట్ చిన్న పల్సులు ఒక 2 ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ ఇస్తే మళ్ళీ అది లైక్ పేస్ట్లా అయిపోతుంది అనమాట. ఇంకా గట్టిగా బెల్లం అంతా కరిగిపోయి పేస్ట్లా అవుతుంది. మనకంటే కోర్సుగా ఉండదన్నమాట, లైక్ లడ్డూలా రాదు. సో అది మిక్సీలో వేసేసిన తర్వాత బాగా కొంచెం బ్లెండ్ చేసుకున్న తర్వాత మీకు చూసారా అక్కడే ఉండల్లా వస్తుంది. ఆ బెల్లం మళ్ళీ నువ్వులు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. లేదంటే అక్కడక్కడ బెల్లం ఉండిపోతుంది కదా, కలుపుకొని ఇంకా ఉండలు చేసుకోవటమే అండి, అంతే. ఇవి మీరు చేసుకొని స్టోర్ చేసుకుంటే మీకు 10 to 15 days వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. హ్యాపీగా బయటని పెట్టుకున్నా సరే నిల్వ ఉంటాయండి. సీజన్తో సంబంధం లేదు. ఎండాకాలమైనా వర్షాకాలమైనా సరే, ఏ కాలమైనా సరే, మీకు చలికాలమైనా సరే నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, రోజుకొక లడ్డు తింటే చాలు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. హ్యాపీగా తినొచ్చు. ఎముకలు గట్టిపడతాయి, అలాగే ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గిపోతుంది, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. చిన్న ఎదిగే పిల్లలకి ఇస్తే ఇంకా మంచిదండి. వాళ్ళ ఎముకలు ఇంకా గట్టిగా గట్టిపడతాయి అన్నమాట. సో ఈ లడ్డు మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి తినండి. చాలా ఈజీ అండి. 2 ఇంగ్రీడియంట్స్ బెల్లం, నువ్వులు, అంతే. ఇవి చేసి పెట్టుకున్నారంటే బయట స్నాక్స్ కానీ ఇలాంటివి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ కూడా. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.